ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనుదినము సేవించేదంటే దేవుడికి దానియేలు గారు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుడితో ప్రతిరోజు దానియేలు గారు పర్సనల్ గా మాట్లాడుతున్నారండి. అనుదినము ప్రార్థన చేస్తున్నారని దానియేలు గారిని సింహపు బోన్లో వేశారు. ఈ లోకము ప్రజెంట్ ఎలా ఉందంటే దేవుని బిడ్డల్ని చంపేస్తున్నారు, దేవుని బిడ్డల్ని బాధ పెడుతున్నారు, దేవుని బిడ్డల్ని అవమానపరుస్తున్నారు, దేవుడి బిడ్డని ఎక్కిరానికుండా తొక్కు వేసేటువంటి బలాత్కారమైన సాతాను ఏలేటువంటి లోకంలో ఉన్నామండి. దానియేలు గారిని ఆయన రోజుకి ముమ్మారు ప్రార్థనలు చేసేవారు. దానియేలు గారికి యేసుక్రీస్తు వారు అంటే దేవుడు అంటే ఎంతో ఇష్టము కాబట్టి ఆయన ప్రార్థనలో దేవుడితో మాట్లాడేటువంటి వారు. దేవుడు భక్తుడండి. దానియేలు గారు ఒక ఉద్యోగంలో ఆయన ఉద్యోగస్థి అయినా ఆయన టైము అంత ఉద్యోగంలో ఉన్నా కూడా రోజుకి ముమ్మారు టైం కుదుర్చుకొని ప్రార్థన చేసేవారండి. అక్కడ ఉండేటువంటి ఆయన కొలీగ్స్ కావచ్చు, ఆయనతో తోటి ఉద్యోగస్తులు ఇతనెందుకు లంచం తీసుకోవటం లేదు, ఇతనెందుకు అది ఇదని రాజుకు ఒక ఆజ్ఞ పాస్ చేసి, అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలందరికీ మొక్కుతున్నారు, ఒక నెల నిన్ను మొక్కాలి, నువ్వు ఒక ప్రతిమ చెయ్యని ఆయన పొగిడినప్పుడు ఆయన ఒక ప్రతిమ చేస్తాడండి. అప్పుడు ప్రతిమ చేసినప్పుడు దానియేలు గారు ఆ విగ్రహారానికి మొక్కరు కాబట్టి ఆయన సింహాన్ని బోన్లో వేసినప్పుడు సింహాలు నోర్లు మూసిన దేవుడు అండి, జీవం కలిగిన యేసుక్రీస్తు వారు. దానియేలు గారికి ఏ అపాయం రాకుండా, ఆయన ప్రాణాలు పోకుండా అక్కడ దేవుని నామాన్ని దేవుడు మహిమపరుచుకున్నాడు. అంటే ఆకలితో ఉన్న సింహాలు నోరు సాక్షాత్తు దూతే వచ్చి వాటి నోళ్ళని మూసివేసిందిగా మనం బైబిల్ లేఖనాలను చూసుకోవచ్చండి. అంటే దేవుడు తన బిడ్డల్ని వదిలివేసే దేవుడు కాదు, తన బిడ్డల్ని దూరంగా పెట్టి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు, గాయం రేపి చూసేటువంటి దేవుడు లేదా అపాయంలో వదిలేసి చూసేటువంటి దేవుడు కాదండి. మన యేసుక్రీస్తు వారు మనతో ఉండి మనం రక్షించేటువంటి దేవుడు, బాధలో మనకి నెమ్మదిని దయచేసేటువంటి దేవుడు, ఇరుకైన స్థలంలో మనకి విశాలతనిచ్చేటువంటి దేవుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, పరిశుద్ధమైన జీవం కలిగిన యేసుక్రీస్తు వారిని మనం సేవిస్తున్నాం. మనము ఈ లోకంలో మనల్ని వీళ్ళు రక్షిస్తారని మనుషుల మీద ఆశ పెట్టుకుంటే ఆ మనుషులు అన్ని రోజులు బ్రతకరు. బ్రతికినా కూడా మాట మీద నిలబడేటువంటి మనుషులు ఉండరండి. మనుషులు అంటే అబద్ధాలు చెప్తారు, అవసరానికి వాడుకుంటారు. మనుషులు అనేది మన మైండ్లో కూడా రాణించుకోకూడదు. మన మైండ్లో దేవుడే ఉండాలి, యేసుక్రీస్తు వారి ప్రేమే ఉండాలి. గ్యారెంటీ 100కి 100% దేవుడు మాత్రమే మనకి సహాయం చేసేది. మనం గ్యారెంటీ కూడా ఇవ్వచ్చండి. మన దేవుడు మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపాన మనకు సహాయం చేస్తారు. సహాయం చేసినా సహాయం చేయకున్నా మనకు దేవుడు అంటే చాలని మన మైండ్లో ఎప్పుడైతే అనుకొని, మన హృదయంలో ఎప్పుడైతే అనుకొని దేవుని మార్గంలో నడుస్తూ ఉంటామో, మనం అనుదినము దేవుని సేవిస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మనకి ఇంట్లో ఏ పని బాట లేకున్నా కూడా కొంతమంది ప్రార్థన చేయండి, కొంతమంది టైం వేస్ట్ చేసుకుంటారు. అంటే టీవీలో సినిమాలు చూస్తారు, టీవీలో ఈ లోకంలో ఉన్నటువంటి షోలు చూసి టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ క్రైస్తవులు అయినా కూడా ప్రార్థనకి టైము ఉన్నా కూడా ఆ టైంని వేస్ట్ చేస్తారండి. మనము దేవుడితో ప్రతిరోజు మనం దేవుడితో మాట్లాడాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనం దేవుణ్ణి ఆరాధించేది పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మనం ఇక్కడ ఆరాధిస్తేనే పరలోక రాజ్యంలో మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఈ లోకంలో మనం అలవాటు చేసుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా ఈ లోకంలో మనం అలవాటు చేసుకుంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. మనము దేవుడు అంటే జస్ట్ ఇష్టం ఉండి మనం ఆరాధించుకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆరాధనలే ఉంటాయి, స్తుతులే ఉంటాయి. మనం అవి చేయలేకపోవచ్చు, అంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోవచ్చు. ఏమంటే దేవుణ్ణి మనం ఆరాధించలేదు కాబట్టి. మనము మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి.
దేవుడు ఆజ్ఞల్ని పాటించాలి. అదేవిధంగా ప్రతిరోజు మనము దేవుడికి ఆరాధిస్తూ ఉండాలి. దేవుడి నామాన్ని మనం ఘనపరుస్తుండాలి. అయ్యా, నీ అంత దేవుడు లేడయ్యా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు శక్తిమంతుడు అని మనకి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేశారండి. అవన్నీ మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మనం ఏ పాటి వారమండి? మనం దేవుడికి ధూళితో కూడా సమానం కాదు. అలాంటి మనల్ని, మన పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, మనల్ని ఎంత మంచి పొజిషన్లో ఉంచాలని ఆశపడుతున్నాడు, మనకి ఆయన ఆత్మనివ్వాలని ఆశపడుతున్నాడు, ఆయన గొప్ప గొప్ప అధికారుల మధ్యలో మనల్ని సేవకులుగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు ప్రణాళిక ఈ లోకంలో మన ఆలోచన చాలా తక్కువ. దేవుని ప్రణాళిక ఆకాశాన్ని అంటేటువంటి ఆలోచనలుగా దేవుడికి ఉన్నాయి. కాబట్టి మనం దేవుడి పైన దృష్టి పెట్టుకోవాలి, మనం దేవుడి పైన మనసు పెట్టుకోవాలి. ఈ లోకంలో ప్రతి ఒక్క చెడుని మనం తీసివేసుకొని మనలో మంచి విత్తనాలు దేవుడే మనకు ఆలోచన ఇస్తారు. ఆ ఆలోచన ప్రకారం ఆలోచన రావాలంటే ప్రార్థన చేయాలి. దానియేలు గారు ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టలేని చుట్టుపక్కల కొలీగ్స్, రాజుకి అలాంటి పాస్ చేయమని చెప్పారు. అంటే దానియేలు గారు ఉద్యోగం అంటే ఆయన బిజీ పర్సన్, ఆయన ఏం ఖాళీగా ఉన్న అతను కాదు. మనం ఖాళీగా ఉన్నా కూడా దేవుడికి ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి బిడ్డలు ఉంటారు. కాబట్టి అలాంటి టైం వేస్ట్ చేసుకోకుండా, మన మరణం ఎప్పుడు ఉంటుందో తెలీదు, దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి దేవుని రక్షణలో మనం ఉండాలంటే ప్రతిరోజు మనం దేవుడితో మనం సంభాషణ కలిగి, దేవుడు మనం కలిసి మనం ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, యేసయ్య, దానియేలు కానీ మీరు కాపాడారయ్యా. ఆ ప్రతిమకి మొక్కలేదనయ్యా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన ప్లాన్ చేసి చంపాలని అనుకుంటేనయ్యా, మీరయ్యా ఆ సింహాల నోళ్ళు మూపించిన దేవా, మీ దూతలు వెళ్ళి ఆ సింహాల నోళ్ళు మూసారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీ బిడ్డకి హాని కలగకుండా కాపాడేటువంటి దేవా, మిమ్మల్ని పూర్తిగా మిమ్మల్ని సేవించాలా, మిమ్మల్ని ఆరాధించాలా, పూర్తిగా మిమ్మల్ని హత్తుకోవాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నాకు శ్రమ రాని, బాధ రాని, కష్టం రాని, ఇబ్బంది రాని, నా ప్రాణాలు పోనీ పర్వాలేదు, నాకు నా యేసయ్య ఉంటే చాలు. నా యేసయ్య నన్ను గమ్యానికి చేరుస్తారు. నా యేసయ్య ఆయన ఆత్మని నాకు దయచేస్తారు. నా యేసయ్య ఉన్నటువంటి పరలోక రాజ్యానికి నన్ను కూడా తీసుకొని వెళ్తారు. మరొక నిరీక్షణ ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలి అని ప్రాధేయపడుతున్నామయ్యా. సహాయము చేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్య, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము బయటికి క్షేమంగా ప్రయాణమై వెళ్ళి ఇంటికి క్షేమంగా రావాలంటేనయ్యా యేసయ్య, ప్రతిరోజు మేము పేపర్లో అయినా న్యూస్లో చూసుకున్నప్పుడు బస్సుల యాక్సిడెంట్లు, లేదా ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, యాక్సిడెంట్లు అయ్యి ఒకరు కాదు, ఇద్దరు కాదయ్యా, వందల మంది, కొన్నిసార్లు వేల మంది కూడా చనిపోతున్నారయ్యా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఈ లోకము బలాత్కారంతో పట్టబడిందయ్యా. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. నేనే గొప్ప డ్రైవర్ని, నాకే డ్రైవింగ్ వచ్చు అని వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా ఈ లోకంలో అన్య దేవతల్ని పూజిస్తూ వెళ్ళిపోతూ వాళ్ళు నరకంలోకి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నారయ్యా. అనుదినము దానియేలు గారు ప్రార్థన చేసినట్లుగా చేస్తే వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడుతున్న దేవా, సహాయం చేయని ప్రతి ఒక్క యవనస్తుని పట్టుకోండి అయ్యా, ప్రతి ఒక్క యవనస్తురాన్ని పట్టుకోండి అయ్యా. వీళ్ళిద్దరయ్యా మార్గము తప్పి తిరగకుండా యవన వయసులో కాడి మోట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మీరు మా మీద మోపిన కాడిని మేము సక్రమంగా మా జీవితాన్ని మేము గట్టెక్కించుకునే దానికి సహాయము చేయమని మీ పాదాల దగ్గరికి వస్తుంది. మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం దయచేయని నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.